హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డిఐవైతో మీ ముందున్నాను. ఈరోజు మీకు చూపించబోయే ఈ డిఐవైస్ వచ్చేసి నేను సిమెంట్తో తయారు చేశాను. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, అలానే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. డిఐవైస్ని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని. వీటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా కొన్ని టిప్స్ని కూడా ఇక్కడ మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన సబ్స్క్రైబ్ అయినాక పక్కన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో ఆల్ అనే ఆప్షన్ని మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అన్న ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దామా? Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. Eyes were soft, touched the moon. Why did you leave me that soon? I can't wait to see you in the morning, in the bed where you're the king. Walking in the sand like nothing's wrong. I'm just trying to write you a song. The sun is going down, I am getting wild. Just can't remember the last time you smiled. Yeah. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ డిఐవై కోసం ఒక థర్మోకోల్ ట్రైన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మనం ఫ్రూట్స్ కొన్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది కదా, నేను ఇది తీసుకున్నాను. ఇదేంటంటే ప్రాపర్ షేపు ఒక ట్రే లాగా అనిపించింది, అందుకని నేను ఈ విధంగా తీసుకున్నాను. మీ దగ్గర ప్లాస్టిక్ ఏమన్నా ఇలాంటి ట్రేలు ఉంటే వాటినైనా వాడుకోవచ్చు, లేదు అంటే ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సులైనా వాడుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఇది ఒక చాక్లెట్ బాక్స్ అండి. ఇది మనకి కొంచెం సన్నగా పొడుగ్గా ఉంది. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒకటేమో కొంచెం చిన్నగా ఉంది, ఇంకొకటి కొంచెం పెద్దగా ఉంది. అంటే మీకు ఎంత సైజులో కావాలో మీకు దానికి సంబంధించి ఈ విధంగా ఒక ట్రేని కానీ, లేదంటే ప్లాస్టిక్ ట్రేని కానీ, లేదు అంటే కార్డ్బోర్డ్ పీస్ని కానీ, ఈ విధంగా కార్డ్బోర్డ్ బాక్స్ని కానీ, లేదు అంటే ప్లాస్టిక్ది ఏదన్నా మీకు కొంచెం హోల్స్ లాగా అలా ఉన్నా కూడా మీరు దాని మీద ఒక ప్లాస్టిక్ షీట్ని వేసుకొని కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన షేప్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూసినట్టయితే నేను కొంచెం పెద్దగా ఉన్నదానికి ఒక పెద్ద కప్పును తీసుకున్నాను. ఇక్కడ నేను ఇసుకను తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి నేను జల్లించానండి. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, అందుకని మనం కొంచెం జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించిన తర్వాత దీనిలో మనం సిమెంట్ అనేది మిక్స్ చేసుకోవాలి. దీనికి మెజర్మెంట్స్ వచ్చేసి మనకి 1:1 రేషియోలో తీసుకోవాలి. అంటే ఒక కప్పు మనం సిమెంట్ తీసుకుంటే ఒక కప్పు ఇసుక తీసుకోవాలి. ఈ విధంగా నేను ఒక ట్రేలో, అంటే ఇక్కడ మీరు వీడియోలో చూసిన ఆ బాక్స్లోకి నేను ఫిల్ చేయడానికి దాదాపుగా నాకు 4 గ్లాసెస్ అనేవి పట్టింది. అంటే సిమెంటు కానీ ఇసుక కానీ నేను దాదాపుగా 3 మెజర్మెంట్స్తో తీసుకున్నాను. మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది మీరు మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా కాదు, ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసి మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకవేళ మీరు తీసుకున్న మిక్చర్ కనుక సరిపోలేదనుకోండి, మళ్ళీ మీరు కొంచెం మిక్స్ చేసుకోండి. సేమ్ అలానే ఒక కప్పు సిమెంట్ అయితే ఒక కప్పు ఇసుక తీసుకొని మళ్ళీ మిక్స్ చేసి
వెంటనే దాంట్లో వేసేసుకోవచ్చు. మీకు ఇది కనీసము 1/2 ఇంచు మందమన్నా రావాలి. ఎందుకంటే మనం గ్లాసుని ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి మనకి కొంచెం మందంగా ఉంటే కరెక్ట్‌గా ఉంటుంది. లేదంటే ఆ గ్లాస్ అనేది ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటది. అందుకని మీరు కరెక్ట్‌గా చూసుకొని వేసుకోండి. Sorry for being a mess. I gave my best, but was too late. But was too late. Yeah. We talk about this, can't forget. I'm seeing you in everywhere, in everywhere. Every time we have a day, but unrealistic. I know that you like it, baby boy, and I miss that. Can't be like we used. ఇక్కడ నేను ఒక మూతను తీసుకున్నాను. ఇదొచ్చేసి స్కెచ్ పెన్స్‌కి లేదంటే పెన్స్‌కి ఉండే ఒక క్యాప్‌ని తీసుకొని ఇక్కడ నేను మధ్యలో ప్లేస్ చేస్తున్నాను. దేనికంటే ఇది మనం థ్రెడ్‌ని పెట్టి హ్యాంగ్ చేసుకోవడానికి హోల్ కోసం అన్నమాట. మీరు ఈ విధంగా దీన్ని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీరు చూసినట్టయితే వీడియోలో మీకు టేప్స్ కనిపిస్తున్నాయి కదా! అవి దేనికి పెట్టానంటే ఇది కార్డ్‌బోర్డ్ పీస్ కదండీ! మనం సిమెంట్ గానీ ఇలాంటివి పోసినప్పుడు తడి వల్ల వెడల్పు అవుతుంది. అందుకని నేను ఈ విధంగా అది స్టిఫ్‌గా ఉండడానికి, ప్రాపర్ షేప్‌లో ఉండడానికి ఈ విధంగా నేను టేప్‌ని స్టిక్ చేశాను. Like we used to, can't be like we used to, like we used to. Every time we I shouldn't ever have to feel this pain. ఇప్పుడు మనం ఇక్కడ కప్‌ని ప్లేస్ చేసుకుందాము. చూస్తున్నారు కదా! కప్‌ని నేను ముందు హ్యాండిల్ పార్ట్‌ని లోపలికి అనేసాను. తర్వాత మనం దాన్ని మెల్లగా ప్రెస్ చేయాలి. ఇదంతా కూడా ఈ మిక్స్ అనేది డ్రై అవ్వకముందే మనం సెట్ చేసుకోవాలి. అలానే మనకి మీకు ఏ షేప్‌లో కావాలో ఆ షేప్‌లో మీరు ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మీకు కొంచెం ముందుకు కావాలా? లేదంటే హ్యాండిల్ అనేది మీకు సైడ్‌కి కనిపించాలా? మీకు ఏ షేప్‌లో కావాలో చూసుకొని మీరు ఆ షేప్‌కి తగ్గట్టుగా మీరు కప్‌ని ఫిక్స్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే సిమెంట్‌ను కూడా నేను కొంచెం కప్‌లోకి అంటున్నాను కదా! దీనివల్ల ఏంటంటే అది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. అందుకని ఆ కప్‌లోకి కూడా సిమెంట్ వెళ్తే కొంచెం స్టాండర్డ్‌గా ఉంటుంది. మనం ఏదన్నా అంటే రియల్ ప్లాంట్స్‌ని కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. అలానే ఇక్కడ నేను కొంచెం ఇక్కడ హార్ట్ షేప్‌ని తయారు చేస్తున్నాను. మీ దగ్గర ఏదన్నా హార్ట్ షేప్‌కి సంబంధించి ఏదన్నా బాక్సులు గానీ అలా ఏమన్నా ఉంటే వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మీరు ప్రెస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా ఒక ఒక గరిటెతో ఈ విధంగా చేస్తా ఉన్నాను. మీరిక్కడ మీకు నచ్చిన సింబల్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డీఐవై ఉంది కదా! చిన్న ప్లాంటరు. దానికోసం నేను ఇక్కడ మళ్ళీ సేమ్ అదే రేషియోలో అంటే ఒక కప్పు సిమెంట్ అయితే ఒక కప్పు ఇసుక తీసుకున్నాను. కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఇందాక మనం మిక్స్ చేసినట్టుగానే చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న క్యారీ బ్యాగ్‌ని తీసుకున్నాను. అంటే బింగో ఎమిటోస్ ప్యాకెట్ ఉంటది కదా! అదైతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు అందులో కొంచెం హాఫ్ వరకే పోయాలి. ఎక్కువ పోయకూడదు. ఆ తర్వాత మీరు ఆ సిమెంట్‌లోకి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా వాటర్ బాటిల్‌లో కొంచెం వాటర్‌ని పెట్టుకొని మీకు ఎంతైతే లోపల గ్యాప్ కావాలనుకుంటున్నారో అదే టైప్‌లో మీరు ఆ మెజర్‌మెంట్స్‌తో ఉన్న ఐటెమ్‌ని లోపల పెట్టాలి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే ఒక మధ్యలో ఒక హోల్ లాగా వస్తుంది. మీరు మరీ అడుక్కి ఇది పెట్టేయకూడదు. ఎందుకంటే మనకి మరీ అడుగున గినక వెళ్ళిపోయిందంటే మనకి అడుగున హోల్ లాగా పడిపోతుంది. అందుకని కొంచెం పైకి ఉండేటట్టు చూసుకొని మీరు పెట్టేసుకొని ఒక థ్రెడ్‌తో మధ్యలో మీరు కట్టేయాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఒక సంచి మోడల్‌లో వస్తుంది మీకు. ఇవన్నీ కూడా నేను ఎండలో పెట్టానండి. డ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈ థర్మోకోల్ దానికి ఆయిల్ గానీ అలాంటివి ఏమీ అప్లై చేయలేదు. మీరు ప్లాస్టిక్ వాటిల్లో గనక మీరు చేయాలనుకుంటే అంటే ప్లాస్టిక్ ట్రేలో గనక మీరు చేయాలనుకుంటే మీరు దానికి కుకింగ్ ఆయిల్ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ ఏదన్నా ఒకటి రాయాలి. నేనైతే ఇక్కడ థర్మోకోల్‌లోనే పెట్టాను కాబట్టి అలానే కార్డ్‌బోర్డ్‌లో పెట్టాను కాబట్టి నేనేమి అప్లై చేయలేదు. అలానే ఇక్కడ సెకండ్‌దొచ్చేసి మనం క్యారీ బ్యాగ్‌లో పెట్టాం కదా! అంటే మనం హాఫ్ పార్ట్ సిమెంట్ వేసాము. తర్వాత నేనిక్కడ ఇది బింగో ఎమిటోస్ ప్యాకెట్ కాబట్టి నేనిక్కడ ఒక కప్పుని తీసుకున్నాను. అంటే ఒక
పేపర్ కప్ని తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఇసుకని వేశాను. మీరు గ్లాస్ కానీ లేదంటే ఏదన్నా ప్లాస్టిక్ ఐటెంని కానీ లేదంటే వాటర్ బాటిల్ని పెట్టేటప్పుడైనా సరే మీరు వాటర్ బాటిల్కి కూడా ఆయిల్ అప్లై చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ పేపర్ కప్ కాబట్టి నేను దానికి ఏం అప్లై చేయలేదు. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ పేపర్ కప్ని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. మనం థ్రెడ్ని మధ్యలో కట్టడం వలన మనకి ఆ స్ట్రక్చర్ అనేది చూసారు కదా, ఒక క్యారీ బ్యాగ్ లాగా వచ్చిందనమాట. ఇది ఒక ప్లాంటర్ లాగా వాడుకోవచ్చు మీరు. మీకు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే మనకి 1 కేజీ ప్యాకెట్స్ వస్తాయి కదా, ఏదన్నా మనం పప్పులు కానీ ఏమన్నా కొన్నప్పుడు ఆ ప్యాకెట్‌లో కూడా మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అంటే హాఫ్ పార్ట్ అనేది పోసి దాని మీద మీరు కొంచెం ఏదైనా ప్లాంటర్‌ని గనక బరువుగా మధ్యలో గనక పెట్టినట్టయితే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుంది, కొంచెం పెద్ద సైజులో. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐటెమ్ అనమాట ఇది. చూసారు కదా, మనం కార్డ్‌బోర్డ్‌లో చేయడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు దీన్ని ఒక 2 డేస్ అన్నా వాటర్‌లో ఉంచాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇంకా కొంచెం గట్టిగా ఉంటదనమాట. లేకపోతే పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు ఇదంతా చేసిన తర్వాత ఒక 1 డే అన్నా కనీసం వాటర్‌లో దీన్ని ఉంచాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వచ్చింది. కాకపోతే మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కొంచెం పర్ఫెక్ట్‌గా గనక లేవు అనుకుంటే మీరు దాన్ని రబ్బింగ్ పేపర్‌తో రబ్ చేయొచ్చు. అలానే ఇక్కడ నేను ఇది క్యాప్ పెట్టాను కదా, క్యాప్ తీసేసాను. దీనివల్ల మనకి హోల్ అనేది ఈజీగా ఉంటుంది. లేదు మనం మేకుతో గానీ ఏమన్నా కొంచెం గట్టిగా ఉన్న ఐటమ్స్‌తో మనం కొట్టామనుకోండి హోల్ కోసం, ఇది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఇది తయారు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పెన్ క్యాప్‌ని గానీ లేదంటే ఏదన్నా నెయిల్‌ని గానీ పెట్టి ఉంచితే మీకు ఈజీగా ఉంటుంది హోల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ప్రాపర్ షేప్ రావడానికి రబ్బింగ్ పేపర్‌తో రబ్ చేస్తున్నాను. అంటే ఎడ్జెస్ అనేవి మనకి స్మూత్‌గా గనక లేవు అంటే మీరు ఈ విధంగా శాండ్ పేపర్‌తో రబ్ చేయడం వల్ల చాలా స్మూత్‌గా వస్తుంది. అలానే నేను ఈ ఎడ్జెస్‌ని కూడా చూసారు కదా, వీడియోలో ఈ విధంగా స్మూత్‌గా చేశాను. మొత్తం ఫైనల్‌గా అయిపోయిన తర్వాత మనకి ప్లాంటర్ అనేది ఈ విధంగా ఉంది. ఇది నేను చాలా చిన్నది చేశానండి. మీకు బింగో ఎమిటోస్ ప్యాకెట్ అంటే మీకు ఐడియా వస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకోవడానికైతే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు దీనికి పెయింట్స్ వేసుకోవచ్చు. ఆయిల్ పెయింట్స్ కానీ యాక్రిలిక్ పెయింట్స్ కానీ ఏవైనా వాడుకోవచ్చు. నేనైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంచాను. లేదు అంటే మీకు వార్నిష్ ఉంటుంది కదా, వార్నిష్ అయినా వేసుకోవచ్చు. దానివల్ల కొంచెం షైనీగా ఉంటుంది. సేమ్ ఇదే కలర్‌లో ఉంటదనమాట, సిమెంట్ కలర్‌లోనే. ఈ విధంగా మనం కప్స్‌ని పెట్టాం కదా, దీంట్లో మీరు ఇంట్లో గనక డెకరేషన్ చేసుకోవాలంటే మీరు అడుగున కొంచెం రాళ్ళు అలాంటివి వేసి, స్టోన్స్ అలాంటివి వేసి కోకోపిట్ వేసుకొని రియల్ మనీ ప్లాంట్‌ని కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆ కప్‌లో వాటర్ పోసి మీరు మనీ ప్లాంట్‌ని కూడా పెట్టుకోవచ్చు. వాటర్ పోసి పెట్టుకోవడం వలన కూడా మనకి అది కప్పే కాబట్టి ఆ వాటర్‌లో బాగానే గ్రోత్ ఉంటుంది ప్లాంట్ అనేది, రియల్ ప్లాంటు. మీకు ఒక ఐడియా ఇచ్చానంతే. నేనైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌ని మాత్రమే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫైనల్‌గా వీటికి కొంచెం టచ్అప్ చేశాననమాట. అంటే ఒక షేప్ కనిపించడానికి కలర్ వేశాను, యాక్రిలిక్ కలరు. అలానే జూట్ థ్రెడ్‌తో మనకి ఎడ్జెస్ అనేవి ఫినిష్ చేశాను. ఇంతే ఫ్రెండ్స్, ఫైనల్‌గా నేనైతే మా హాల్‌లో వచ్చేసి ఈ విధంగా రీసెంట్‌గా కొంచెం డెకరేషన్ అనేది చేశాను. ఈ విధంగా మొత్తం బాక్సెస్‌తో సెట్ చేశాను. ఇక్కడనే నేను వీటిని కూడా డెకరేట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు చేసిన ఐటమ్స్‌ని. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్‌గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. డీఐవై డెకరేషన్ ప్లాంటర్స్ కానీ, షో పీసులు కానీ, లేదంటే మీరు ఇప్పుడు మనం వాల్ హ్యాంగింగ్ చేసాం కదా, దాన్ని మీరు ఎంట్రన్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. అంటే మీరు డోర్ దగ్గర కానీ లేదంటే మీ ఎంట్రన్స్‌లో కానీ మీరు హ్యాంగ్ చేసుకొని రియల్ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. మీరు రియల్ ప్లాంట్స్ పెట్టాలంటే మీరు కొంచెం పెద్దగా గనక ట్రే తీసుకుంటే మీరక్కడ మామూలు మన ప్లాస్టిక్ పాట్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్‌గా మనకి పూల కుండీలు అలా వస్తూ ఉంటాయి. ఆ పాట్స్‌ని కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు అంటే మీరు దాంట్లో ఒక క్యాండిల్‌ని కూడా, అంటే మనం ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటినైనా కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వ్లాగ్? నచ్చిందా మీకు? డిఐవైస్ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఏదన్నా అంటే ఇందులో ఏది నచ్చింది అని అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కానీ ప్రతిదీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.